ఒక పట్టణంలో ఉగాది పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లును శుభ్రం చేసుకొని రంగురంగుల పూలతో తోరణాలతో ఇల్లును అలంకరిస్తున్నారు. వాళ్ళ పెరట్లో ఉన్న వేప చెట్టు పైన కోకిల కిలకిలలో వినిపిస్తున్నాయి. వాళ్ళింట్లో ఉండే ఆ అమ్మ పేరు వనితమ్మ. వనితమ్మ ఉదయాన్నే లేచి సాంప్రదాయ దుస్తులు వేసుకొని మంచి నగలు పెట్టుకొని రెడీ అయ్యింది. వనితమ్మ వాళ్ళ పెరట్లో ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్లి మామిడికాయలు కోసింది ఉగాది పచ్చడి చేయడానికి. వనితమ్మకు ఇద్దరు పిల్లలు, ఒక కూతురు మరియు ఒక కొడుకు. వాళ్లకు పండగ రోజు కొత్త బట్టలు వేసింది. వనితమ్మ ఉదయాన్నే లేచి వాళ్ళ కూతురుతో కలిసి దేవునికి పూజ చేస్తుంది. పూజ అయిపోయిన తర్వాత వంటగదిలోకి వెళ్లి ఉగాది పచ్చడి చేస్తుంది. వాళ్ళ పిల్లలకు నేర్పిస్తుంది ఉగాది పచ్చడి ఇలా చేయాలి. కుటుంబం అంతా కలిసి టీవీలో వస్తున్న పంచాంగాన్ని చూస్తున్నారు. వనితమ్మ వంటగదిలోకి వెళ్లి ఉగాది పండుగ స్పెషల్ బొబ్బట్లు చేస్తుంది. వాళ్ళ పిల్లలకు కూడా నేర్పిస్తుంది. వాళ్ళ పిల్లలు కూడా బొబ్బట్లు చేయడానికి సహాయం చేస్తున్నారు. తర్వాత వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తున్నారు. వనితమ్మ వాళ్ళ పిల్లలకు భోజనం తినిపిస్తుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.